నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గారెలు ఎలా వేసుకోవాలన్నది చూపిస్తున్నారండి. ముందైతే మినపప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానిన మినపప్పుని గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండికి రుబ్బుకున్నట్టు రుబ్బుకోకూడదు, కొంచెం పప్పులుగా ఉండాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకోండి. రుబ్బుకున్న పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ గారెలకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. చాలా సాంగ్స్ కూడా ఉన్నాయి కదా, కోడి కూర చిల్లు గారి. నాకు గారెలు అంటే ఇష్టం. గారెలతో పాటు చికెన్ కర్రీ ఉంటే ఇంకా చాలా ఇష్టంగా తింటాను. గారెల పిండిని చిన్న ఉండలాగా తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద కానీ దేని మీదైనా, పాల ప్యాకెట్ కవర్ మీద అయినా గారి షేప్లో చేసుకొని మధ్యలో కన్నం పెట్టుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గారి చెయ్యికి అంటుకోకుండా ఉండాలి అంటే చెయ్యి వాటర్లో తడుపుకొని కవర్ పైన కూడా వాటర్ రాసి అప్పుడు గారెలాగా తయారు చేసుకొని ఆయిల్లో వేస్తే మనకి చెయ్యికి అంటుకోకుండా ఉంటుంది. ఇలాగే అన్ని గారెలు వేసేసుకోండి. నేనైతే గారెలు ఇంతకుముందు వేసానులేండి, బాగానే వచ్చాయి. మినపగుళ్ళు కన్నా పొట్టుతో ఉన్న మినపప్పు టేస్ట్ బాగుంటుంది, అది ట్రై చేయండి. కిచెన్లో ఉండి కష్టపడి వేస్తాం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాగా. మా గారెలు అయితే రెడీ అయిపోయాయి, ఇంకా అన్నీని వేసేసుకున్నాం. తినటం కూడా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే చికెన్ కర్రీ లేదులే, నార్మల్గా ఉట్టివే తినేసాం. గారెలు మంచి కలర్లో వేపుకుంటే కరకరలాడతాయి, బాగుంటాయి. మీకు నాకులాగా గారెలు అంటే ఇష్టమా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.